ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంని క్లెయిమ్ చేద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. ఆమేన్. ఇద్దరు స్నేహితులండి, మ్యాక్స్ అండ్ శామ్. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, చిన్నవాళ్ళండి, ఈ పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే బ్లాక్ సహాయంతో బిల్డింగ్ని కట్టాలనుకున్నారు. ఫస్ట్ అబ్బాయి ఏమనుకున్నాడంటే, మ్యాక్స్ అనే అబ్బాయి తన బ్లాక్ని శాండ్ మీద టవర్గా కట్టాలనుకున్నాడు. ఎందుకంటే చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది కదా అని చెప్పేసి అలా కట్టాలని అనుకున్నాడండి. సెకండ్ అబ్బాయి ఏమనుకున్నాడంటే రాక్ మీద కట్టాలనుకున్నాడు. సో 5 to 10 minutes తర్వాత ఏమైంది అంటే, సడన్గా పెద్ద గాలి రావడం జరిగింది. అయితే ఈ యొక్క మ్యాక్స్ అనే వ్యక్తి దేని మీద కట్టాడండి? శాండ్ మీద చిన్న చిన్న బ్లాక్స్ని ఏర్పాటు చేసుకుని టవర్ కట్టాడు కదా. మరి శామ్ దేని మీద కట్టాడు? ఒక రాక్ మీద మరి ఏర్పాటు చేసుకుని కట్టడం జరిగింది, స్ట్రాంగ్గా కట్టడం జరిగింది కదండి. అయితే ఎప్పుడైతే గాలి వచ్చిందో పాపం మ్యాక్స్ కట్టిన ఆ చిన్న బ్లాక్స్ టవర్ కూలిపోవడం జరిగిందనమాట. మరి శామ్ కట్టింది ఏమైంది అంటే స్ట్రాంగ్గా నిలబడడం జరిగిందండి. వాళ్ళ ఇంటికి ఒక అతను రావడం జరిగింది. ఆయన ఎవరంటే బిల్డర్. ఆయన వచ్చి ఆ 2 టవర్స్ని చూడడం జరిగింది. అప్పుడు ఆయన ఈ మాటలు చెప్పాడండి. ఏమన్నాడంటే, నాన్న, దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? మనం చాలా ఈజీగా, చాలా క్విక్గా ఏదన్నా పొందుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయిపోతే బాగుండు అనుకుంటాం కదా, కానీ అది ఎంతకాలమో మనకి నిలవదు. కానీ యేసయ్య దగ్గర నుంచి ఏది మనకి గిఫ్ట్ వచ్చినా అది పర్మనెంట్ అండ్ మన దగ్గర శాశ్వత కాలం ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా శాండ్ మీద ఇల్లు కట్టకూడదు. ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. సో అప్పుడు మ్యాక్స్ అన్న ఆ బాలుడు రియలైజేషన్ అయ్యి, అవును కదా, నేను రాంగ్ ఫౌండేషన్ వేశాను, నిజమే, శామ్ కరెక్ట్ ఫౌండేషన్ వేశాడు. ఆ అబ్బాయికి రియలైజేషన్ రావడం జరిగిందండి. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా మనుషులు చెప్పే మాటలను బట్టి చాలా ఈజీగా నమ్మి మీరు లైఫ్లో ముందుకు డెసిషన్స్ తీసేసుకుంటారు. కానీ మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ మీ ఫౌండేషన్ ఏసైతో స్ట్రాంగ్ చేసుకోండి. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్న ప్రేయర్లో అడగండి ఏసైని. ఏసై ఖచ్చితంగా మీతో మాట్లాడతారు వాగ్దానాల ద్వారా. అప్పుడు మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా, అప్పుల్లో కూలిపోయిన ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఏసైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటారు కాబట్టి, ఏసై మాట వింటారు కాబట్టి ఏసయ్య వాటినన్నిటి నుంచి తప్పించడం జరుగుతుందండి. ఇక్కడ ఒక మాట ఏసై ఏమంటున్నారు? నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు. అంటే ఫస్ట్ మీరు ఒబేగా ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి. ఏసై మాట మీరు వినాలి. ఎప్పుడైతే విని మీ యొక్క లైఫ్ అనేది ఏసైతో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుని మీరు మరి ఇసుక మీద మీ యొక్క ఫౌండేషన్ కట్టుకోకుండా, అంటే ఈ లోకరీతి జనాల మీద మీ యొక్క రిలేషన్ పెంచుకోకుండా బండ మీద మీ ఇల్లును కట్టుకోవడం అంటే యేసయ్యతో మీ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసుకోండి. అప్పుడు యేసయ్యే ప్రతి అవసరత ఆలకించి జవాబు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ స్టోరీలో మ్యాక్స్ అండ్ శామ్ బోత్ ఆ ఇద్దరు కూడా ఒక వాల్యుబుల్ లెసన్ నేర్చుకోవడం జరిగిందండి. దే అండర్స్టూడ్ దట్ లిజనింగ్ టు జీసస్ వర్డ్స్ అండ్ డూయింగ్ వాట్ హీ సేస్ ఈజ్ లైక్ బిల్డింగ్ దర్ లైఫ్స్ ఆన్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. అలాగే మీరు కూడా ఏసే మాటలు విని ఆ మాటలు చెప్పునే మీరు నడుచుకుంటే మీరు ఏసైతో స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఉన్నారు అని అర్థం అండి. హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.